హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాగా బిజీ అయిపోయాను. ఎస్ బ్రో, ఫామ్ 16 వచ్చింది. ఇన్కమ్ Okay. ట్యాక్స్ ఫైలింగ్ చేసుకుంటున్నా. ఐ థింక్ నాకు కూడా వచ్చిండాలి బ్రో. ఎవ్రీ ఎంప్లాయీకి వస్తుంది బ్రో అది. ఓకే, ఐ విల్ చెక్. ఎస్ బ్రో, నాకు కూడా వచ్చింది. బట్ దీని క్యాలిక్యులేషన్ ఎలా బ్రో? నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటే నాకు న్యూ ట్యాక్స్ లో నేను చేసుకుంటున్నా. అవునా, నేను కూడా ఇదే చేస్తే పోలే. ఓకే, కాపీ క్యాట్ ఓకే. ఎందుకు? తను న్యూలో ఫైల్ చేస్తే మీరు న్యూలో ఫైల్ చేస్తారా? నిజమే కదా బ్రో. అవును బ్రో, కరెక్ట్ చెప్తున్నానే. ఇప్పుడు ఎలా? నాది 15 LPA, నీది 10 LPA. ఎస్, మరి ఏం చేద్దాం బ్రో? ఒక పని చేద్దాం, మనం ట్యాక్స్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్దాం. ఓకే, గుడ్ సజెషన్. చలో. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ ఇన్, హ్యావ్ ఎ సీట్. సో మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి ఒక కన్ఫ్యూజన్ ఎరేజ్ అయింది. అయితే ద థింగ్ ఈజ్, నాది 15 LPA, నాది 10 LPA. సో న్యూ ట్యాక్స్ రెజ్యూమీలో లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీలో మేము ఫైల్ చేయలేదు, దాని గురించి కన్ఫ్యూజన్ ఉంది మాకు. ఎస్ సార్. మీ ఫామ్ 16 నాకు షేర్ చేయండి, info@taxroots.com. నేను ఏది కరెక్టో మీకు చెప్తాను. ఓకే, గాట్ ద మెయిల్. జస్ట్ మినిట్. మీ ఇద్దరు ఫామ్ 16లో స్టాండర్డ్ డిడక్షన్స్ సేమ్ ఉన్నాయి. సో మీకు 15 lakhs ప్యాకేజ్ ఉంది కాబట్టి న్యూ ట్యాక్స్ రిజమ్లో 1,30,000 వస్తుంది, ఓల్డ్ ట్యాక్స్ రిజమ్లో 1,54,000 వస్తుంది. సో న్యూ ట్యాక్స్ రిజమ్ ఈస్ మోర్ బెనిఫిషియల్. ఓకే. అవును సార్. కమింగ్ టు యూ, మీకు 10 lakhs ప్యాకేజ్ ఉంది కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రిజమ్లో మీకు 38,000 వస్తుంది, న్యూలో 44,000 వస్తుంది. సో ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. ఎస్ సార్. అచ్చా. అవును సార్. చాలా కన్ఫ్యూజన్ వచ్చాం సార్, ఫుల్ క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్ ట్యాక్స్ జూట్స్. మా ఫ్రెండ్స్ కూడా మేము రిఫర్ చేస్తాం ట్యాక్స్ జూట్ సర్వీసెస్ గురించి. ట్యాక్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చి మంచి పని చేశారు. ఓల్డ్ ట్యాక్స్ బెటరా, న్యూ ట్యాక్స్ రిజమ్ బెటరా అని మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో ట్యాక్స్ జూట్స్ ఈజ్ హియర్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ ట్యాక్స్ జూట్స్. థ్యాంక్ యూ.